ఎక్స్క్యూజ్ మీ. వాట్? నేను ఫ్రీ, మీరు ఫ్రీయా? యా. మనం ఎంజాయ్ చేయవచ్చా? వాట్ ఎంజాయ్? కచికిచా పచ్చిపుచ్చా. అద్భుతం. ఈ ఫస్ట్ చుట్ట దేవుడికి, ఈ చుట్ట నాకు. ఫస్ట్ లైటర్ దేవుడికి, ఈ లైటర్ నాకు. ఫస్ట్ పెగ్ దేవుడికి, ఈ సెకండ్ పెగ్ ఇది నాకు. మా ఆవిడ వయలను ఎలా వాయిస్తుందిరా? స్వర్గానికి వెళ్తున్నట్టుంది. ఫస్ట్ దేవుడికి. అయితే నువ్వు అక్కడికే పో. ఇప్పుడు నువ్వు చెప్పు, మా ఆవిడ వయలను ఎలా వాయిస్తోంది? చెప్పడానికి ఏం లేదు బాస్, యావరేజ్గా ఉంది. చెప్పడానికి ఏం లేదా? నా నుండి ఎవ్వడూ తప్పించుకోలేడు. అవును బాస్, ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఏంటి? మీరు బోటికి బొక్కలేశారు. చచ్చిపోయి కూడా ఎంత బాగా వాయిస్తోంది. బతికే ఉన్నా. అందరికీ నమస్కారాలు. నమస్తే అన్వర్. మీ అందరూ ఇలా తినడం చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తోంది. నాకు కొంచెం పెడతారా? ఇక్కడ ఉన్నది మాకే సరిపోదు, నీకెక్కడి తెచ్చి పెట్టలే. పోయి బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళాలా? పాపం సార్, ఆయన ఆకలితో ఉన్నట్టున్నాడు. మేము అడ్జస్ట్ అవుతాం సార్. వద్దు వద్దు, పెద్ద మనిషి ఆకలితో ఉన్నట్టున్నాడు సార్. సరే మీ ఇష్టం. బట్టలు తక్కువైనా మనసు పెద్దదే. ఈ ఫస్ట్ భోజనం దేవుడి మళ్ళీ పెడతారా? ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? నీ పెద్ద గుండు చూసి మాకు లేకపోయినా మేము తినే ఫుడ్ నెక్కిస్తే నువ్వు అది తినకుండా కింద పడేస్తావా? భోజనం వేస్ట్ అవ్వలేదమ్మా, ఆ దేవుడు తిన్నాడు. అందరూ ఫస్ట్ హెయిర్, పుట్టు వెంట్రుకలు దేవుడికిస్తారు కదా, హెయిర్ మాత్రమే ఇస్తారా? నేను అన్నీ ఇస్తాను. ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాను. దాని వాయింపు లేకపోతే నాకు మాట రాదన్నా. వాయించు వాయించు. అన్వర్, నువ్వు జైలు నుంచి పారిపోయి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావనిపిస్తోంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదేమో నా డబ్బులు తీసుకొని మోసం చేసింది, నువ్వేమో బెయిల్ పెంచకుండా మోసం చేసావు. నా డబ్బంతా ఖర్చు పెట్టి ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు దాన్ని చంపడానికి దాని ఇంట్లో బాంబు పెట్టావు, దాని ఆఫీసులో బాంబు పెట్టావు. మళ్ళీ మళ్ళీ నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. నువ్వు అది చచ్చిపోయింది అనుకుంటున్నావు కదూ? చావలేదా? చావలేదు నిజంగా. అన్వర్, ఏంటి చూసావా? నువ్వు దొరికితే చంపేస్తారు. నా మాట విని నువ్వు ఫారెన్కి మకా మార్చేయి. అంటే నన్ను 4 years జైల్లో ఉండేలా చేసిందని వదిలేయాలా?